హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ వీడియోకి మనకి వచ్చిన కామెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి దగ్గర నుంచి వచ్చాయి అనేది చూసేద్దామా. మరి మహేశ్వరి గారు ఫస్ట్ కామెంట్ అయితే చేశారు. థ్యాంక్ యూ సిస్టర్, కర్ణాటక నుంచి అని చెప్పారు. బంగ్లాలో స్టోరీ అయితే అడిగారు. సో బంగ్లాలో జరిగే హర్రర్ స్టోరీ గురించి ఈరోజు అయితే తెలుసుకుందాము. ఇందిరా గారు ఇందిరాస్ కిచెన్ నుంచి, మౌనిక రాజమండ్రి నుంచి, మురళీకృష్ణ గారు, ఇంకా నరేంద్ర గారు, అమ్ములు గారు బెంగళూరు కర్ణాటక నుంచి, వీరమణి సిస్టర్, బాలి లక్ష్మి సిస్టర్, లక్ష్మి మైలవరపు, ఇంకా స్వాతి సిస్టర్ రాయ్పూర్ నుంచి, యు లక్ష్మి అనే ఛానల్ నుంచి, బాలాజీ విజయనగరం నుంచి, దివ్యవాణి సిస్టర్, రూబీ సిస్టర్ చెన్నై నుంచి, ఇంకా వసుధ సిస్టర్, సరిత గౌడ్ సిస్టర్, సంధ్య సిస్టర్, హేమాకాంతి సిస్టర్, రజీనా సిస్టర్, ఇమాం బ్రదర్ కువైట్ నుంచి, విజయ్ కృష్ణ రాణి సిస్టర్, మురళీకృష్ణ గారు, ఇంకా సత్య సిస్టర్, సంధ్య సిస్టర్, ఇంకా స్వామి గారు అనకాపల్లి నుంచి, సాయిరామ్ గారు, దేవదాస్ గారు, సలీం బ్రదర్ కువైట్ నుంచి, రాజశేఖర్ గారు, హేమాకాంతి సిస్టర్, రవిశంకర్ గారు, వెంకీ అనే అకౌంట్ నుంచి, హాస్ని వ్లాగ్స్ ధనరాజు అనే బ్రదరు, గౌతమ్ గారు, గాయత్రి సిస్టర్ హైదరాబాద్ నుంచి, దీప్తి గారు, రాజేశ్వరి సిస్టర్. సో ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలోని మీ పేరు ఖచ్చితంగా తీస్తాను, ఓకేనా. మరి ఈరోజు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి మల్లేశ్వరి సిస్టర్ అడిగిన విధంగాను బంగ్లా హర్రర్ స్టోరీని ఈరోజు అయితే చూద్దామండి. మరి ఈ స్టోరీలోని మనం చెప్పుకోబోయే ఆ ఊరి పేరు కానీ వాళ్ళ పేర్లు కానీ వాడకుండా నేనైతే ఇక్కడ స్టోరీని మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదొక మారుమూల పల్లెటూరు. అక్కడ ఎటువంటి సదుపాయాలు కూడా లేవు. కనీసం చదువుకోవడానికి ఒక స్కూల్ కూడా లేని పరిస్థితి ఆ ఊరిది. లెక్కబెట్టినట్టు ఊరంతా కలిపి ఒక 30 కుటుంబాలు ఉంటాయేమో. మరి వాళ్ళకి సదుపాయం లేకపోయినా కూడా వాళ్ళ పూర్వీకులు అక్కడ ఉండడంతో వాళ్ళు అక్కడే బస చేస్తూ ఉండేవారు. బయటికి వస్తే వాళ్ళు బ్రతకగలరో లేదో అన్న అనుమానం కూడా వాళ్ళలో ఉండేది. అందుకే మరి అక్కడ స్కూల్ సదుపాయం లేకపోయినా హాస్పిటల్, పోలీస్ స్టేషన్ లాంటి పబ్లిక్ సర్వీసెస్ లేకపోయినా కూడా అక్కడైతే బతికేస్తూ ఉండేవారు. మరి అందులో కొంతమంది ఊరును వదిలి బయటకు వచ్చిన వాళ్ళు ఆ బయట ప్రపంచాన్ని చూసి ఇంకా వాళ్ళ ఊరి కాసి కూడా చూసేవారు కాదు. అలా అయితే ఉండేది. మరి ప్రతి ఊర్లో ఉన్నట్టే ఆ ఊర్లో కూడాను కుల పెద్ద అయితే ఉన్నాడు. ఆ ఊరు ఇంకా ప్రత్యేకం. అదేంటి అనంటే అక్కడ కేవలము ఒక కులస్తులు మాత్రమే జీవిస్తూ ఉండేవారు. అయినా కూడా వాళ్ళలో వాళ్ళకి తారతమ్యాలు అయితే ఉన్నాయి. ఎందుకు అనంటే కొంతమంది బాగా డబ్బున్నవారు ఉంటే మరికొంతమంది ఏమీ లేని వాళ్ళు కూడా అక్కడ ఉండేవారు. ఆ ఊరికి కొంత దూరంలోని అడవి మధ్యలోని ఒక పెద్ద బంగ్లా అయితే ఉండేది. అది ఎప్పటి నాటిదో. ఆ బంగ్లాలోని ఎప్పుడో ఒకసారి ఎవరో కాలిపోయి చనిపోయినట్టు అక్కడ వాళ్ళందరూ చెప్పుకుంటారు. మరి అది అడవి లోపల ఉండడం వలన అక్కడికైతే ఎవరూ వెళ్ళేవారు కాదు. అది తెల్లవారు కావచ్చు, రాత్రి కావచ్చు, మధ్యాహ్న సమయం కావచ్చు, ఎవరూ అక్కడైతే ఉండేవారు కాదు. ఇలా కొంతకాలం అయితే గడిచింది. మరి ఈ ఆధునిక కాలంలోని అన్నీ కూడా డెవలప్ అయ్యాయి. అలానే ఆ ఊరు కూడా కాస్త కూస్తో డెవలప్ అయినప్పటికీ కూడాను ఆ ఊరి చివరిలో ఉండే ఆ బంగ్లా మటుకు అలానే ఉంది. అక్కడికి ఎవరూ వెళ్ళేవారు కాదు. మరి
ఆ ఊర్లోని లక్ష్మి అని ఒక ముసలావిడైతే ఉంది. ఆమె మనవరాలు ప్రియ 15 ఏళ్ల తర్వాత ఆ ఊరికి వెళ్ళాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఎప్పుడు ఆ ఊరికి వెళ్దామన్నా ఏదో ఒక ఆటంకం చెప్తూ వాళ్ళ అమ్మమ్మ అయితే రానిచ్చేది కాదు. ప్రియ వాళ్ళ అమ్మ నాన్న ప్రియ చిన్నప్పుడే చనిపోవడంతో వాళ్ళ అమ్మమ్మ దగ్గర అయితే కొన్నాళ్ళు పెరిగింది. 5 సంవత్సరాలప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఆ ఊర్లో కాకుండా మరొక ఊర్లోని వాళ్ళ పిన్ని దగ్గరికి అయితే పంపించి అక్కడే తన చదువు అంతా పూర్తి చేయించింది. మరి ఇప్పుడు బాగా చదువుకొని ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలుగా తన బామ్మ ఎప్పుడూ తనే రావడం కానీ తిని మటుకు ఆ ఊరికి అయితే వెళ్ళలేదు. అమ్మ నాన్న గుర్తొస్తారని వాళ్ళ బామ్మ ఆ ఊరికి రానివ్వలేదని ప్రియ ఎవ్వరికీ చెప్పకుండా, అంటే వాళ్ళ పిన్నికి బాబాయికి చెప్పకుండా ఆ ఊరు వెళ్దామని ప్లాన్ చేసుకుంది. మరి తన ఆఫీస్లోనే అర్జెంట్ వర్క్ ఉంది, వేరొక బ్రాంచ్కి వెళ్ళి నేను వర్క్ చేసుకొని రావాలి కనుక 1 వీక్ వరకు ఊర్లో ఉండను పిన్ని అంటూ తను వాళ్ళ పిన్నికి అబద్ధం చెప్పి ఆ రోజు నైట్ ట్రైన్ అయితే ఎక్కేసింది. మరి ముందే చెప్పుకున్నాం కదా అదొక పల్లెటూరు అని. మరి ఆ పల్లెటూరుకి వెళ్ళాలి అని అంటే తిను ఒక రోజు కంప్లీట్గా ట్రైన్ జర్నీ అయితే చేయాలి. అలానే ఆ రోజు పూర్తిగా గడిచిపోయింది. మర్నాడు సాయంత్రమే అక్కడైతే దిగింది. స్టేషన్ నుంచి ఒక ఆటోని పట్టుకొని ఆ ఊరి వైపు అయితే వెళ్తుంది. అప్పటికే సాయంత్రం 6:30 అయితే అవుతుంది. పూర్తిగా అడవిని తలపిస్తున్న అక్కడ పర్యావరణాన్ని చూస్తూ తన కెమెరాతోని ఫోటోలు అయితే తీస్తుంది. ఈలోగా చల్లటి గాలి తన మొహాన్నైతే తాకింది. ఎన్నో సంవత్సరాల తర్వాత తను అలా వెళ్ళడం, అక్కడ ఉన్న పర్యావరణాన్ని చూస్తూ ఆస్వాదిస్తూ తను అలా ముందుకు వెళ్తుంటే ఆ గాలి వీస్తూ ఉంటే తనకి ఎంతో సంతోషంగానైతే అనిపించింది. ఆహా, ఎంత బాగుంది ఇక్కడ అని అనుకుంటుంది. ఈలోగా ఆ ఆటో డ్రైవరు వెనక్కి తిరిగి చూస్తున్నాడు. హలో అన్నగారు, ముందుకు చూసి డ్రైవ్ చేయండి, వెనక్కి చూస్తున్నారేంటి అని అంటుంది. అదేం లేదమ్మా, అదేం లేదు అంటూ మీరు ఎవరి తాలూకా అని అడుగుతున్నాడు. ఆ మాటలకి తనకైతే అర్థమైపోయింది. ఎందుకు అనంటే అక్కడ ఉండేది వాళ్ళ జనమే, వాళ్ళే ఎవరో ఇతను అని అనుకుంది. నేను పలానా లక్ష్మి వాళ్ళ మనవరాల్ని అని చెప్పింది. అంతే, వెంటనే ఆటో డ్రైవరు గట్టిగా బ్రేక్ అయితే వేశాడు. కొంచెం ముందుకు వెళ్ళి జరిగినట్టుగా అయ్యింది. ఏంటండి సడన్గా ఎందుకు బ్రేక్ వేశారు అని అంటూ ఉంటే, అదేం లేదమ్మా, నువ్వు ఊర్లో లేవు కదా, ఎందుకు మళ్ళీ ఇప్పుడు వస్తున్నావు అని అడుగుతున్నాడు. ఎప్పుడో నా చిన్నప్పుడు అమ్మమ్మ బలవంతంగా నన్ను ఊరి నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే పంపించేసింది. తర్వాత ఎప్పుడు నేను ఈ ఊరికైతే రాలేదు. అమ్మమ్మని చూడాలనిపిస్తుంది. మా అమ్మమ్మ నా దగ్గరికి వస్తుంది కానీ ఈ ఊరిని కూడా ఒకసారి చూసినట్టుంటుందని నేను ఎవరికీ చెప్పకుండా వచ్చాను అని తన మనసులో విషయం అయితే చెప్పేసింది. ఓ అవునా, సరేనమ్మా అంటూ మళ్ళీ బండిని స్టార్ట్ చేసి ముందుకైతే వెళ్తుంది. మరి వాళ్ళు ఆ ఊరిలోకి వెళ్లే ముందే అక్కడ ఒక శ్మశానం అయితే ఉంటుంది. అది వాళ్ళ ఊరి శ్మశానం. ఆ శ్మశానాన్ని దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆటో అయితే అక్కడ ఆపేయాలి. ఎందుకనంటే అంతవరకే దారి బాగుంటుంది. అక్కడి నుంచి కేవలం ఒక మనిషి వెళ్ళేందుకు మాత్రమే దారి అయితే కనిపిస్తుంది. చుట్టూ అంతా కూడా చెట్లు చామలు అయితే ఉంటాయి. మరి అది దాటుకొని కొంచెం ముందుకు వెళ్తే ఆ లోపల ఉన్న ఊరైతే కనిపిస్తుంది. అమ్మా, ఈ సమయంలో వస్తున్నావు, మీ అమ్మమ్మకి చెప్పావా
అని అడుగుతున్నాడు ఆటో డ్రైవర్. ఆ చెప్పానండి అని అబద్ధం అయితే చెప్పేసింది. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి ఆటో లోపలికి రాదమ్మా, నీకు కూడా తెలుసు కదా అని అంటున్నాడు. తెలుసు, పర్వాలేదండి, ఎంత అయింది అంటూ తన హ్యాండ్ బ్యాగ్ అయితే తీసింది. అయ్యో వద్దమ్మా, ఏం పర్వాలేదు, మా ఊరు అమ్మాయివి, ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తున్నాం, డబ్బులేం అవసరం లేదు అని అంటున్నాడు. అలా వద్దండి, ఎంత అయిందో చెప్పేయండి, నేను ఇచ్చేస్తాను అని అంటూ తన బ్యాగ్లో నుంచి 50 రూపీస్ తీసి తనకైతే ఇచ్చింది. అయ్యో అమ్మా, ఇంతేం కాదు అంటూ ఒక 10 రూపీస్ తీసుకొని 40 రూపీస్ అయితే రిటర్న్ ఇచ్చేశాడు. మీ పేరేంటండి అని అడిగింది. నా పేరా రఘు అమ్మా, రఘు అని చెప్పి, సరే జాగ్రత్తగా వెళ్ళమ్మా, రాత్రి అయిపోతుంది కదా, త్వరగా నడిచేసాయి, ఒక 10 నిమిషాలే, ఆ తర్వాత ఊర్లోకి వెళ్ళిపోతావు అని చెప్తున్నాడు. సరేనండి అంటూ తనైతే ముందుకు నడుస్తూ వెళ్తోంది. ఇంకా ఆటో డ్రైవరు వెనక్కి తిరిగి స్టేషన్ వైపు అయితే వెళ్తున్నాడు. మరి ఒక 2 అడుగులు వేసి వెనక్కి తిరిగి చూసింది. తనైతే వెళ్తున్నాడు. అమ్మయ్య అనుకుంది. మెల్లగానైతే నడుస్తోంది. ఈలోగా అక్కడున్న చెట్లు చామలు గాలి లేకుండానే వాటి మటుకు అవే కదులుతూ కనిపించాయి. అదేంటి, గాలి వేయట్లేదు కదా, ఇవేంటి ఇలా కదులుతున్నాయి, ఎవరైనా ఇక్కడున్నారా అని భయపడుతూ కొంచెం ముందుకైతే వెళ్ళింది. ఈలోగా ఒక నవ యువకుడు, అంటే తన ఏజ్కి ఇంచుమించుగా 1-2 ఏళ్ళు పెద్దవాడుంటాడేమో, తన ముందుకైతే వస్తున్నాడు. తన్నే చూస్తూ నవ్వుతూ. తన్ని చూసి ఇదేంటి వీడు వికారంగా నన్ను చూసి నవ్వుతున్నాడు అనుకుంటూ మొహం దించుకొని గబగబా అడుగులు వేస్తూ ముందుకైతే వెళ్తుంది. ఎప్పుడైతే తను ముందుకు వస్తుందో, ప్రియా బాగున్నావా అని అడిగాడు. అంతే, షాక్ అయిపోయింది. నేను ప్రియనని వీడికెలా తెలుసు, వీడి మొహం నేనెప్పుడూ చూడలేదే, ఎవరు ఇతను అని అనుకుంటుంది. మీరెవరు, నా పేరు మీకెలా తెలుసు అని అడుగుతుంది ప్రియ. ఆ మాటలకి, ప్రియా నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని, నేనంటే నీకు చాలా ఇష్టం కదా, చిన్నప్పుడు నాతోనే కలిసి ఆడుకుండేదానివి, నన్ను గుర్తుపట్టలేదా అంటూ దగ్గరికి అయితే వచ్చాడు. తన దగ్గర నుంచి ఏదో వికారమైన వాసన అయితే వస్తుంది. ఒక 2 నిమిషాలకే తన బ్రెయిన్కి అదేంటో అర్థమైంది. అది బాగా కుళ్ళిపోయిన రక్తం వాసన అయితే వస్తుంది. ఆ వాసనకి తన కడుపులోనైతే తిప్పేస్తూ, హలో, నాకు మీరెవరో గుర్తులేదు అంటూ గబగబా ముందుకు అడుగులు వేసి వెళ్ళిపోయింది. అలా కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి అయితే చూసింది. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. పూర్తిగాను సుడిగాలిలాగా అయితే వీస్తోంది. అది చూసిన ప్రియకి భయం వేస్తోంది. ఇంకక్కడ ఉంటే మంచిది కాదు అని గబగబా అడుగులు వేసుకుంటూ లోపలికి అయితే వెళ్ళిపోయింది. మరి అదంతా కూడా పల్లెటూరు కావడంతోనే అప్పటికే అందరూ కూడాను ఇళ్లలోనైతే ఉన్నారు. బయటన ఒక పెద్ద చెట్టు కింద అరుగు అయితే ఉంటుంది. ఆ అరుగు మీద పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు కూర్చొని బాతకాన్ని కొట్టుకుంటూ ఉంటారు. అక్కడే ఒక చిన్న బల్బ్ అయితే వెలుగుతూ కనిపిస్తుంది. మరి అక్కడికి వెళ్ళిన ప్రియని వాళ్ళందరూ చూసి, ఎవరీమే విచిత్ర వేషధారంలో ఉంది, ఇక్కడికెందుకు వచ్చింది అని వింతగానైతే చూస్తున్నారు. ఈలోగా తనకి గుర్తున్న మటుకు అక్కడ ఆ ఇంటికైతే వెళ్ళి ఆ ఇంటి బయట నించొని, అమ్మమ్మ అమ్మమ్మ, నేను ప్రియనొచ్చాను, తలుపు తీ అమ్మమ్మ అని అనేసరికి అక్కడ వాళ్ళందరూ కూడా విచిత్రంగా ప్రియని చూస్తూ తన దగ్గరికి అయితే వచ్చారు. ఏంటమ్మా, నువ్వు ప్రియవా, ఎలా ఉన్నావు తల్లి అని కొంతమంది పలకరిస్తూ ఉంటే, కొంతమంది తన దగ్గరికి వచ్చి తన జుత్తు, తన బట్టలు అవన్నీ చూసి ఆశ్చర్యంగా
తన కాసి చూస్తూ, ఇదిగో లక్ష్మమ్మ, మీ మనవరాలంట, ఎవరో ఈ పిల్ల వచ్చి తలుపు కొడుతుంది, తలుపు తీసి బయటికి రా అంటూ గట్టిగానైతే అరిచి చెప్తున్నారు. మరి ప్రియ వాళ్ళ అమ్మమ్మ బాగా ముసలితనంలో ఉండడం వల్ల తనకి చెవులైతే వినపడటం లేదు. మరి అందుకనే అలా చెప్తున్నారు. వాళ్ళందరినీ చూస్తున్న ప్రియకి మటుకు కోపం, చిరాకు అయితే వస్తుంది. వీళ్ళందరూ ఏంటి నాకన్నా ముందు వచ్చి ఇలా కేకలు పెడుతున్నారు అని అనుకుంటుంది. ఈలోగా లోపల నుంచి కంగారు పడుతూ బయటికి వచ్చి తలుపు అయితే తీసింది. ప్రియా, ఎందుకమ్మా వచ్చావు? కనీసం పిన్నితోనైనా చెప్పావా అని అడుగుతుంది కంగారు పడుతూ. లేదమ్మమ్మా, నిన్ను చూడాలనిపించింది, అంతేకాదు ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిపోయాను. ఈ ఊరు, ఈ ఇల్లు చూడాలనిపించింది, అందుకనే వచ్చానమ్మమ్మా అని అంటుంది. లోపలికి రానిస్తావా, గుమ్మంలోనే అంతా మాట్లాడతావా అని అడుగుతుంటే, అయ్యో రామ్మా రా అంటూ లోపలికైతే తీసుకువెళ్తూ, మీరందరూ ఎందుకే, నా మనవరాలు వచ్చింది, తర్వాత మాట్లాడదాంలేండి, ఇప్పటికే రాత్రి అయిపోయింది, వెళ్ళండి వెళ్ళండి అంటూ వాళ్ళందరినీ తరిమేసి తలుపులైతే వేసేసింది. ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఒక చిన్న టీవీ, ఫ్యాను, చిన్న ట్యూబ్ లైటు ఇవన్నీ కూడాను తనకి సదుపాయంగానే అనిపించాయి. ఒక మంచం కూడా ఉంది. మరింకే, ఇక్కడ అన్నీ ఉన్నట్టే. అమ్మమ్మ, బాత్రూమ్ ఎక్కడా అని అడుగుతుంది. బాత్రూమా అంటూ నవ్వుతూ, మనకిక్కడ అలాంటివేమీ ఉండవే, నీకు తెలియందేముంది, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఊరు ఇలానే ఉంది. బాత్రూమ్ కంటే బయటికి వెళ్ళాల్సిందే. ఇదిగో ఈ స్నానాల గది ఒక్కటే ఉంటుంది, అందులో నీళ్లుంటాయిలే, పర్వాలేదు అని చెప్పగానే, అమ్మయ్య రక్షించావు. అమ్మమ్మ, ఆకలేస్తుంది, ఈలోపు స్నానం చేసి వచ్చేస్తాను, ఏదైనా పెట్టవా కొంచెం అని అడిగేసరికి, అయ్యో దాందేముంది తల్లి, ఒక 10 నిమిషాల్లోనే ఏదైనా చేస్తానులే, వెళ్ళి స్నానం చేసిరా అంటూ పంపించింది. ఇంకీలోగా స్నానాన్ని గదిలోకి వెళ్ళిందో లేదో, తనకి ఇంతకుముందు ఆ అబ్బాయిని చూసినప్పుడు వచ్చిన వాసన అయితే అక్కడ గుప్పు గుప్పుమంటూ వస్తుంది. ఇంకా తనకి కడుపులోనైతే తిప్పేస్తుంది. అమ్మమ్మ అనుకుంటూ బయటికైతే వచ్చింది. ఏం తల్లి అంటూ ఉంటే, బాత్రూమ్ అంతా వాసన వస్తుందే, నువ్వు కడగలేదా అని అంటుంది. లేదమ్మా, తెల్లవారే కడిగాను పినాలు పోసి, మరి ఏది నీకెందుకు అలా వస్తుంది, నువ్వే ఏదో మట్టుకొని వచ్చేసుంటావు అనుకుంటూ లోపలికి వెళ్ళేసరికి ఈసారి ఎటువంటి చెడు వాసన అక్కడికి రావట్లేదు. మరి షాక్ అయిపోయింది. అంటే అతను కానీ ఇటుపక్క వచ్చాడా అని మనసులో అనుకొని, సరే అమ్మమ్మ, నేను స్నానం చేస్తానులే, వెళ్ళు అని చెప్పి తను స్నానం అయితే చేస్తుంది. ఎప్పుడైతే తను అలా బట్టలు విప్పిందో అంతే, అక్కడ చల్లటి గాలి అయితే వీస్తోంది. తనకి భయం వేస్తున్నప్పటికీ కూడాను స్నానం చేస్తుంది. ఒళ్ళంతా సబ్బునైతే రాసుకుంది, మొహం మీద నురగైతే ఉంది. ఈలోగా తన్ని ఎవరో వచ్చి తాకుతున్నట్టుగానైతే అనిపించింది. అంతే, గట్టి గట్టిగా అరుస్తూ మొహం మీద నీళ్లు కొట్టుకొని చుట్టూ అంతా కూడా చూసింది. అక్కడ ఎవరూ లేరు. భయపడిపోతూ గబగబా స్నానం చేసి బయటకైతే వచ్చేసింది. అరుపులు విన్న వాళ్ళ అమ్మమ్మ, ఏమైంది తల్లి, అంత గట్టిగా అరుస్తున్నావు అని అంటూ ఉంటే, ఏం లేదమ్మమ్మ, ఏం లేదు. అవును, నీతో పాటు మన ఇంట్లో ఎవరైనా ఉంటున్నారా అని అడిగింది. లేదురా, నేనొక్కదాన్నే. సరే ఇలా రా, ఉప్మా చేశాను, తిందుగాని అని పిలుస్తుంది. ఇంకా అప్పటికే చాలా ఆకలితోనైతే ఉంది ప్రియ. గబగబా ఉప్మానైతే లాగించేసింది. అమ్మమ్మ, నువ్వు తిన్నావా అని అడుగుతుంది. ఎప్పుడో తినేసానమ్మా, ఇక్కడ మేమందరం 6:30కే తినేస్తాం, ఇంకిప్పుడు పడుకునే వేళ. నువ్వు ఇలా రా,
అంటూ పక్కన కూర్చోబెట్టుకొని, ఇంతకీ విషయం ఏంటి? ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఒక్క విషయం నాతో చెప్పాలి కదా. అలాగే పిన్ని నీ గురించి కంగారు పడుతుందిగా అని అంటుంది. పిన్నికి ఏదో అబద్ధం చెప్పానులే. అవును, ఎప్పుడు నన్ను రావద్దని అంటావే, ఎందుకు అని అంటుంది అమాయకంగా. అది తర్వాత మాట్లాడుకుందాంలే. సరే గాని ఇంకేంటి విషయాలు అంటూ అమ్మమ్మ మనవరాలు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇంకప్పటికి సమయం అయితే 8 అయిపోయింది. అమ్మో 8 అయిపోయింది, ఇంకా పడుకో అమ్మా అని చెప్తుంది వాళ్ళ అమ్మమ్మ. అయ్యో, మా ఊర్లోనైతే 8 ఏంటి, 12 అయినా పడుకోమమ్మమ్మ. నువ్వేంటి 8 గంటలకే పడుకోమంటున్నావు? నాకు వర్క్ కూడా ఉంది, అది చేసుకుందామంటే ఇక్కడేమో సిగ్నల్ లేదు. సరే కాసేపు టీవీ చూసొస్తాను అని అంటుంది. వద్దమ్మా, చెప్పింది విను. ఇది పల్లెటూరు కదా, అసలు ఈ సమయం వరకు ఎవరూ మేల్కొని ఉండరు. అంతేకాదు, బయటనేవో శబ్దాలు వినబడతాయి, కొంతమంది భయపడతారు. అందుకనే ఈ సమయంలో మేమెవ్వరం తెలుగేసి ఉండం అని ఎంత చెప్తున్నా, అయ్యో బామ్మ, నాకేమీ భయం లేదు, నేను ఒక్కదాన్ని ఉండగలను, నువ్వు పడుకో కావాలంటే అని చెప్పింది. ఇంకా సరేనంటూ తను పక్క గదిలోకి వెళ్ళి పడుకొని ఉంది. మరి లైట్లు మొత్తం ఆపేసి ప్రియ మటుకు ఒక ఈజీ చైర్లో కూర్చొని ఏదో ఒక హర్రర్ మూవీ తన సెల్ ఫోన్లో పెట్టుకొని చూస్తోంది. తను అలా చూస్తూ ఉంటే ఈలోగా చల్లటి గాలి తన మెడని తాకుతుంది. తనకి మత్తుగా అనిపిస్తుంది. జర్నీ చేసి రావడం వల్ల తనకి అలా డ్రౌజీగా ఉంది అని అనుకుంది. ఇంకా తను అలానే ఆ మూవీని అయితే చూస్తుంది. అందులో ఒక సీను, అదేంటి అని అంటే, హీరోయిన్ ఒక్కరిదాయే తన రూమ్లో కూర్చొని చదువుకుంటూ ఉంది. రాత్రి 12 అయితే అయ్యింది. గోడ మీద గడియారం ఠంగ్ 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 అని శబ్దం చేస్తోంది. ఈలోగా తన వెనకాలన్న గోడ లోపల నుంచి 2 చేతులు అయితే వచ్చాయి. అంతే, కయ్యమని అరిచింది హీరోయిన్. ఈలోగా తను కూర్చున్న ఈజీ చైర్ వెనకాతల గోడలో నుంచి కూడా అలాంటి 2 చేతులు వచ్చాయి. అంతే, గట్టి గట్టిగా అరుస్తూ లేచి పెద్ద లైట్ అయితే వేసింది. అంతే, అక్కడ ఏమీ లేదు. ఆ అరుపులకి పక్క రూమ్లో పడుకున్న వాళ్ళ అమ్మమ్మ కూడా లేచి, ఏమైంది తల్లి, ఏమైంది అనుకుంటూ తన దగ్గరికి అయితే వచ్చింది. తనకే చాలా ఫన్నీగా అనిపించింది. అరే, అమ్మమ్మ లేచిపోయింది, ఇప్పుడు ఇది చెప్తే అమ్మమ్మ ఖచ్చితంగా నన్ను తిడుతుంది అని. ఏం లేదమ్మమ్మ, ఏం లేదు, నిద్దట్లోని ఏదో కలవరించాను, ఇంకా నేను పడుకుంటాను, నీ పక్కన పడుకోనా అని అడుగుతుంటే, రా రా నా పక్కనే పడుకో అంటూ పిలిచింది. ఇంకా సరే, ఇద్దరునైతే పడుకున్నారు. తెల్లవారు లేచిన వెంటనే పక్కన అయితే వాళ్ళ అమ్మమ్మ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇంత తెల్లవారుజామునే అంటూ లేచి బయటికైతే వచ్చి చేతులు పైకెత్తి ఒళ్ళు విరుచుకుంటుంది. అది చూస్తున్న అక్కడ జనం అందరూ కూడాను విచిత్రంగా ప్రియకాశ్ చూస్తూ ముక్కును వేలేసుకున్నారు. కొంతమంది మగవాళ్ళు ప్రియని వింతగానైతే చూస్తున్నారు. ఈలోగా లోపలున్న వాళ్ళ అమ్మమ్మ ప్రియని పట్టుకొని లోపలికైతే లాగేసింది. నీకేమైనా పిచ్చా? ఇది పల్లెటూరు, ఇలాంటివి అస్సలు చేయకూడదు. అయినా నీ బట్టల గురించి నిన్న రాత్రే మాట్లాడదాం అనుకున్నాను. ఇలాంటి బట్టలు వేసుకొని ఈ ఊర్లో అయితే తిరగకూడదు, సరేనా? మీ అమ్మవి పాత బట్టలున్నాయి, అవి ఉతికి ఆరబెట్టాను, అవి వేసుకుందు గాని అని చెప్తుంది. అమ్మవా, నీ దగ్గర ఇంకా ఉన్నాయా అని అంటూ ఉంటే, దాచిపెట్టుంచా. మీ అమ్మ అంటూ ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టు అలా ఉండిపోయింది. ఏంటమ్మమ్మా అని మళ్ళీ అడిగితే, మీ అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం, నీ మీదే ఆశలన్నీ పెట్టుకుండేది, నిన్ను బ్రతికించడం కోసం వాళ్ళు అంటూ అలా ఆగిపోయింది.
ఏంటి బామ్మ, ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. అమ్మ వాళ్ళు ఎలా చనిపోయారు? కార్ యాక్సిడెంటే కదా అని అంటుంది. "ఆ, కార్ యాక్సిడెంటే" అని చెప్తూ, సరే నువ్వు ఇంట్లోనే ఉండు, నేను వెళ్ళి నీళ్లు పట్టుకొస్తాను, తాగడానికి నీళ్లుండాలిగా అని చెప్తుంది. ఏంటి, తాగడానికి ఇంకా ఆ నూతి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడుకొని వస్తున్నావా అని అడుగుతుంది విచిత్రంగా. స్నానాలకైతే పంపు ఉంది కానీ తాగడానికి మటుకు ఈ నీళ్లు ఉపయోగపడవు. అదిగో ఆ ఊరి మధ్యలో ఉన్న నూతి దగ్గరే నీళ్లు తెచ్చుకోవాలి. సరే, నువ్వు త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు, నేను నీళ్లు తోడి తీసుకువస్తాను అంటూ తనైతే వెళ్ళిపోయింది. ఏంటో ఈ అమ్మమ్మ అనుకుంటూ తను రూమ్స్ అన్నిట్లోకి వెళ్ళి అన్నీ చూస్తుంది. అక్కడ వాళ్ళ అమ్మ నాన్నకు సంబంధించిన వస్తువులు, బట్టలు అన్నీ కూడా ఉన్నాయి. ఒక రూమ్ నిండా తన చిన్నప్పుడు వేసుకున్న బట్టలు, వస్తువులు అలానే అట్టిపెట్టి ఉంచింది వాళ్ళ అమ్మమ్మ. అవన్నీ తన చిన్ననాటి మెమరీస్. మరి పక్కనే ఉన్న వాళ్ళ అమ్మ నాన్న రూమ్లోకి వెళ్ళి అంతా చెక్ చేస్తుంది. అప్పుడే తనకి ఒక డైరీ అయితే కనిపించింది. మరి వాళ్ళ నాన్న రాసుకున్న డైరీ అది. ఈలోగా వాళ్ళ అమ్మమ్మ రావడం అయితే చూసింది ప్రియ. ఆ డైరీని వెంటనే తన టీషర్ట్లోకి అయితే తోసేసింది. ఇంకా స్నానానికి వెళ్తానమ్మమ్మ అంటూ ఆ డైరీని తన బ్యాగ్లోనైతే పెట్టుకుంది. స్నానం చేస్తూ ఉంది కానీ భయం వేస్తుంది, రాత్రి జరిగినట్టు ఏమైనా జరుగుతుందా అని. కానీ అప్పుడు మటుకు ఏమీ లేదు, నార్మల్గానే అనిపించింది. సరే అమ్మమ్మ, కాస్త తినిన తర్వాత బయటికి వెళ్ళొచ్చా అని అంటుంది. బయటికా? ఎక్కడికి? ఎక్కడికి వద్దు, నువ్వు రేపు తెల్లవారే నువ్వు మళ్ళీ వెళ్ళిపో, పిన్ని దగ్గరికి వెళ్ళిపో, ఇక్కడొద్దు అని చెప్తుంది. అదేంటమ్మమ్మ, ఎంతో ఆశగా నిన్ను చూద్దామని ఈ ఇంటికైతే వచ్చాను, నువ్వేమో వెళ్ళిపో అంటున్నావు. ఒక 4 రోజులు ఉండి వెళ్తానమ్మమ్మ అని అంటుంది. నీకు అర్థం కావట్లేదా? ఇది మంచి ప్రదేశం కాదు. అయినా మీ అమ్మని నాన్నని కోల్పోయిన తర్వాత నా గుండె నిబ్బరం కోల్పోయాను. ఇంక నేను భరించలేను. ఏదైనా జరగకూడదు జరిగిందంటే నేను తట్టుకోలేను అని చెప్తుంది. ఏం జరుగుతుందమ్మమ్మ, నువ్వెందుకంత భయపడుతున్నావు? అసలు మా అమ్మకి నాన్నకి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే దానికి సమాధానం చెప్పకుండా, సరే ఇట్రా అంటూ ఏదో దిష్టి తీసి బయటికైతే విసిరేసింది. ఇంకా తినడానికి ఏదో పెట్టి, సరే వెళ్తే వెళ్ళావు కానీ ఇదిగో పక్కింటి మంగుంది, మంగని పిలుస్తాను, చిన్ననాటి నీ స్నేహితురాలు, గుర్తుందా ఆ పిల్ల అని అంటుంది. ఏమో నాకైతే గుర్తులేదు అని చెప్పింది ప్రియ. అయ్యో అలా అంటావేంటే, నిన్ను గుర్తుపట్టి మన ఇంటికి వచ్చినప్పుడు అది కూడా పిలిచింది కదా నన్ను అని అంటుంటే, ఏమో నాకు వాళ్ళందరూ గుర్తులేదు అసలు అని చెప్తూ ఉంటే, సరే అయితే అంటూ ఇక్కడే ఆగు అని వాళ్ళందరినీ పిలుచుకు వచ్చింది. అందరూ కూడా లక్ష్మమ్మ ఇంటికి అయితే వచ్చేశారు. ఒక 4 ఆడపిల్లలు అయితే వచ్చారు. వాళ్లతో పాటు నిన్న తను సాయంత్రం చూసిన ఆ అబ్బాయి కూడా వచ్చాడు. తను ప్రియకాసే అలానే చూస్తున్నాడు, నవ్వుతూ ఉన్నాడు. ఓహో, అయితే ఈ క్యాండిడేట్ నా చిన్నప్పుడు ఫ్రెండ్ అన్నమాట అని అనుకుంటుంది మనసులో ప్రియ. ఈలోగా ఆ 4 పిల్లల్ని పరిచయం చేసింది వాళ్ళ బామ్మ. ఇదిగో చూడు, ఇది మంగ, నీకు చెప్పాను కదా ఇందాకలే మన ఇంటి పక్కన ఉండేవారని అని అంటూ ఉంటే, మంగ దగ్గరికి వెళ్ళి నేను గుర్తున్నానా ప్రియా అని అంటుంది. సగం సగం బుర్ర ఊపుతూ చిన్నగా నవ్వుతూ గుర్తున్నావు అని అబద్ధం అయితే చెప్పేసింది ప్రియ. మిగతా వాళ్ళని కూడా పరిచయం చేస్తుంది. ఇదిగో ఇది జ్యోతి, ఇది సువర్ణ, వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు, నీతోటి వాళ్ళే, మీ అమ్మ నాన్నకి వీళ్ళ అమ్మ నాన్న ఫ్రెండ్స్, అలాగే వీళ్ళు కూడా నీకు. ఇదిగో దీని పేరు వరలక్ష్మి, మనకి దూరపు చుట్టాలు అవుతారే, మీ అందరికన్నా చిన్నదా ఇది, దీనికి ఇప్పుడు 14 ఏళ్ళు
అని చెప్తుంది వాళ్ళ అమ్మమ్మ. అవునా, రావర్ లక్ష్మిలా అంటూ దగ్గరికి రమ్మంది. ఇంకా అందరితో మాట్లాడుతూ, సరే అమ్మమ్మ, వీళ్ళందరితో కలిసి ఊరు ఒక్కసారి చూసి వస్తానే అని అంటుంది. సరే సరే, మధ్యాహ్నం కల్లా తొందరగా ఇంటికి వచ్చేయండమ్మా, జాగ్రత్తగా చూసుకోండి అక్కని అని వాళ్ళకైతే చెప్తుంది. ఇదిగో మంగ, నీ తోటిదాయే కదా, నీకు తెలుసు కదా మన ఊర్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో అనేది. అలాగే నీకు అన్ని సంగతులు తెలుసు కదా, జాగ్రత్త, అటుపక్కకి వెళ్ళకండి అని సాయిగ చేస్తూ చెప్తుంది. అది ప్రియ అయితే చూసేసింది. మరి అక్కడే నించున్న ఆ అబ్బాయిని పరిచయం చేయలేదేంటి అని అలానే చూస్తుంది. లోపలికి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మమ్మ. పక్కనున్న మంగతోని, మంగ, వీడెవడే, వీడు నా ఫ్రెండేనా అని అంటుంది. ఆ మాటలకి, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఎవరున్నారు ఇక్కడ అని అంటుంది మంగ. అదిగో అక్కడ నించున్నాడు కదా అంటూ చూపించేసరికి అక్కడ ఎవరూ లేరు. అరే, ఇప్పుడు మీతో పాటుగా వచ్చిన ఆ అబ్బాయి గురించి ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అనుకుంది. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. సరే సరే, పదండి పదండి, మళ్ళీ ఆలస్యం అయిపోతుంది అంటూ ఆ ఊర్లో ఉన్న అందమైన ప్రకృతిని అంతా కూడా చూపిస్తుంది మంగ. వాళ్ళతో మాట్లాడుకుంటూ అలా వెళ్తున్న ప్రియ తన జోబులో నుంచి ఒక సిగరెట్ను అయితే తీసింది. ఏ ప్రియా, ఇది సిగరెట్టే కదా అని పక్కనున్న మంగ ఆశ్చర్యంగా అడుగుతుంది. అవును, మీ ఊర్లో తాగరా అని అంటూ ఉంటే, చాచా, ఇలాంటివి తాగకూడదు. మరి ఎలాంటివి తాగాలి? చుట్టలైతే కాలుస్తారు కదా, బామ్మలు కూడా కాలుస్తూ ఉంటారు, ఇదేం లెక్క కాదులే, ఊర్లోనే ఇలాంటివే తాగుతారు, ఇక్కడైతే అలాంటి నాటు సరుకు కానీ అని మాట్లాడుతుంది ప్రియ. ప్రియవంక వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. నువ్వు బాగా మారిపోయావు ప్రియా, ఇవి తాగడం తప్పు కాదా అనే పక్కనున్న మంగ అయితే అంటుంది. మరి చుట్టలు తాగినప్పుడు ఎవరు ఏమీ అనరు కదా, అలానే పట్నంలోనైతే ఇదిగో ఇలా స్టైల్గా వీటినైతే కాలుస్తాం అని చెప్తుంది. సరే పద పద, ఇక్కడ ఎవరైనా చూస్తారేమో, వేరొక చోటుకు వెళ్ళి అక్కడ కూర్చుందాం అని చెప్తుంది మంగ. ఈలోగా తను దూరంగా ఉన్న ఆ బంగ్లానైతే చూసింది. అదే ఆ ఊరికి చివరిగా ఆ అడవి లాంటి ప్రదేశంలో ఉంటుంది కదా, అదే బంగ్లాని. ఆ బంగ్లా వైపు వెళ్దాం, అక్కడైతే ఎవరూ కనిపించరు, అక్కడ కూర్చొని తాగితే ఎవ్వరూ మనల్ని చూడరు, పట్టించుకోరు అని అంటుంది ప్రియ. ఆ మాటలకి, అమ్మో, మీ అమ్మమ్మ అటువైపే తీసుకువెళ్ళొద్దని చెప్పింది నాకు. వద్దొద్దు, అటుపక్కకి ఎవరూ వెళ్ళం, తెల్లవారు కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, రాత్రి కావచ్చు, ఏ సమయంలో కూడా అటుపక్కకి వెళ్ళం, మాకు చాలా భయం అని చెప్తుంది. ఎందుకు భయం? అక్కడ ఎవరూ ఉండనప్పుడు అంత భయపడిపోవలసిన అవసరం ఏంటి అని అంటూ ఉంటే, నీకు దాని గురించి తెలీదక్క అంటూ వరలక్ష్మి అయితే చెప్తుంది. వరలక్ష్మిని సైగ చేస్తూ ష్ అంటూ మంగ మొదలుపెట్టింది. అదేం కాదు, అక్కడ పాడుపడిపోయి ఉండడం వల్ల వాసన అది వస్తుంది, అందుకనే అంటూ ఉంటే, అయితే మీరందరూ ఇక్కడే ఉండండి, నేను ఒకసారి వెళ్ళి నా పని కానిచ్చుకొని వచ్చేస్తాను అంటూ చెంగున అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మంగ అయితే గట్టిగా చేయి పట్టుకొని ఆపింది. వదులు మంగ, అంత భయపడవలసిన అవసరం ఏం లేదు అంటూ ఉంటే మంగ మటుకు వద్దని ప్రాధేయపడుతుంది. వద్దు, నీకు తెలీదు, అటుపక్కకు నువ్వు వెళ్ళకూడదు అని అంటుంది. ఆ మాటలకి కొంచెంగాను తరక స్వభావం కల ప్రియ, నేను అక్కడికి వెళ్తాను, వెళ్ళాలి అనంటే వెళ్తాను అంతే, నువ్వు కావాలంటే మా అమ్మమ్మకు చెప్పుకో, నువ్వు నా ఫ్రెండ్ అయితే చెప్పవు, ఫ్రెండ్ కాకపోతే చెప్తావు, సరేనా అనుకుంటూ తన మాట వినిపించుకోకుండా వెనక్కి తిరిగి కూడా చూడకుండా తొందరగానైతే అటుపక్క అడుగులు వేసి వెళ్ళిపోయింది. అంతే, అక్కడికి వెళ్ళేసరికి అప్పటికే 10:30 అయితే అవుతుంది. ఇంకా
నడినెత్తి మీద ఎండైతే ఉంది. అక్కడ మటుకు ఆ ప్రాంతమంతా చల్లగానైతే అనిపిస్తుంది. చుట్టూ ఆ బంగ్లా అయితే తిరుగుతూ ఒక పక్క సిగరెట్ కాలుస్తూ పొగని వదులుతూ అంతా తిరిగి చూస్తుంది. మరి ఒక దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ పైనున్న మెట్లయితే కనిపిస్తున్నాయి. మెట్లు ఎక్కుతూ సిగరెట్ పొగనైతే వదిలింది. అంతే, ఆ పొగలోని ఒక ఆకారం కనిపించి మాయమైపోయింది. వెంటనే భయపడుతూ వెనక్కి 2 అడుగులు వేసేసరికి జారి పడిపోబోయింది. ఈలోగా ఎవరో వచ్చి తననైతే పట్టుకున్నారు. ఎవరని వెనక్కి తిరిగి చూసేసరికి అదే అబ్బాయి. ఏయ్, నువ్వేంటి నన్ను ఫాలో అవుతున్నావా? ఇందాకలు కూడా ఇంటికి వచ్చావు, మరి వాళ్ళతో ఎవరితో మాట్లాడకుండా అలానే వెళ్ళిపోయావు అని అంటుంది ప్రియ. నీకోసమే వచ్చాను ప్రియా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి ఆడుకునేవాళ్ళమి ఈ బంగ్లాలోనే. నీకు గుర్తుందా అని అంటున్నాడు. ఆ మాటలకి అసలు నీ పేరే గుర్తులేదు. ఇంకా నువ్వెలా గుర్తుంటావు? నీ పేరు చెప్పు ముందు. అసలు నువ్వెవరు అని అంటుంది. నా పేరు అవినాష్. మీ అమ్మ నాన్నకి మా అమ్మ నాన్న బెస్ట్ ఫ్రెండ్స్. అలాగే మన ఇద్దరం కూడాను. ఇంకా ఇక్కడే ఉండుంటే ఖచ్చితంగా నిన్నిచ్చి నాకు పెళ్లి చేద్దురేమో అని అంటున్నాడు. వాట్? మా అమ్మ నాన్న నీకిచ్చి పెళ్లి చేద్దామనుకున్నారా? ఇంతకీ నువ్వెవరు బాబు? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, తెగ నన్ను ఫ్లడ్ చేయడానికి చూస్తున్నావు అని అంటుంది. అంత చేయనవసరం లేదులే. సరే, బంగ్లా చూస్తావా? పద, ఇది మా బంగ్లానే, చూపిస్తాన్రా అని అంటున్నాడు. సరే సరే అంటూ తన వెనకాతలే వెళ్తుంది. ఎందుకనంటే ఏదో ఒక తెలియని మైకంలోనైతే ఉంది ప్రియ. అప్పటికే తనంటే ఇష్టమైతే కలుగుతుంది. ఎప్పుడో చూసిన స్మృతులైతే తనకి మెల్లమెల్లగా తెలుస్తుంది. ఇంకా డాబా మీదకి ఇద్దరు వెళ్ళి నించున్నారు. బా, చాలా బాగుందే ఇక్కడ అని అంటూ ఉంటే, అవును బాగుంటుంది, అదిగో ఆ చివరికి వెళ్తే ఇంకా బాగుంటుంది అని మరో వైపు అయితే చూపించాడు. అక్కడ డాబా పిట్టగోడ కూడా లేదు. రారా అంటూ పిలుస్తున్నాడు. అక్కడ వరకు వెళ్ళి చూస్తూ, అబ్బా, ఇక్కడి నుంచి మన ఊరు ఎంత బాగా కనిపిస్తుంది అని అంటుంది. ఈలోగా వెనక నుంచి ఏదో ఒక చల్లటి గాలి వచ్చి తన్ని ముందుకు తోసినట్టుగానైతే అయ్యింది. ముందుకు పడబోయి తన్ని తానే కంట్రోల్ చేసుకొని వెనక్కి అయితే తిరిగింది. అక్కడ ఎవరూ లేరు. ఇప్పటి వరకు మాట్లాడుతున్న అవినాష్ ఏడి? అవినాష్ అవినాష్ అంటూ చుట్టూ అంతా చూస్తుంది కానీ ఎక్కడా ఆనవాళ్ళైతే లేదు. ఈలోగా గబగబా మేడైతే దిగుతోంది. ఎదురుగాను అవినాష్ అయితే కనిపిస్తూ నవ్వుతున్నాడు. ఏయ్, ఎక్కడికి వెళ్ళిపోయావు? నన్ను ఒక్కదాన్ని వదిలేసి భయపెడతామని చూస్తున్నావు కదూ? నాకేం భయం లేదులే అని మాట్లాడుతుంది. ఆహా, అంత భయం లేదా? సరే అయితే నాతో పందెం కాస్తావా అని అంటున్నాడు. ఏంటో అది అని అంటుంది. ఏం లేదు, నీకు భయం లేదు కాబట్టి సాయంత్రం 6:30కి ఇక్కడికి రా, నేను చెప్తాను అని అన్నాడు. ఆ మాటలకి అంతే కదా, మా అమ్మమ్మకి ఏదో చెప్పి నేను ఇక్కడి వరకు వస్తానులే. సరే అయితే వెళ్తున్నాను అని చెప్పి మరో పక్క ప్రియని పిలుస్తున్న వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. అమ్మయ్యా, వచ్చేసావా? సిగరెట్ కాల్చేయడం అయిపోయిందా? ఇంకా త్వరగా పద, మీ అమ్మమ్మ తిడుతుంది. అంతేకాదు, ఇక్కడికి వచ్చావని తెలిసిందంటే నిన్ను నన్ను కలిపి కొడుతుంది. ఇక్కడికి వచ్చామని చెప్పొద్దు, సరేనా అని అంటుంది మాంగ. సరే సరే, ఎందుకంతలా భయపడిపోతున్నావు? ఇక్కడ ఏముంది అని అంటే, నీకు అసలు ఏమీ గుర్తులేదా అని అంటుంది మాంగ. లేదు, అసలు ఎవరూ గుర్తులేదు, ఏమీ గుర్తులేదు. అవును, ఆ మేడ అవినాష్ వాళ్ళదంట కదా, అవినాష్ నాకు కనిపించి చెప్పాడు అనేసరికి వాళ్ళందరూ అక్కడే అలా ఆగిపోయారు. భయంతోనే వణికిపోతున్నారు. ఎవరితో మాట్లాడావు? ఎవరు? అవినాషా?
అని అడుగుతుంది మంగ. అవును, ఇప్పటి వరకు నాతోని ఆ మేడ దగ్గర మాట్లాడాడు, అదంతా చూపించాడు. చాలా మంచివాడు. చిన్నప్పుడు మనతో పాటు వాడు ఆడుకునేవాడంట కదా అని నవ్వుతూ అంటుంది. ఆ మాటకి గజగజ వణికిపోతూ పదండి పదండి అంటూ ముందుకైతే లాక్కు వెళ్ళిపోయింది మంగ. అసలు నీకేం గుర్తులేదు కదూ, ఆ అవినాష్ చనిపోయాడు అని చెప్తుంది. అవినాష్ చనిపోయాడా? మరి నాకు కనిపించింది ఎవరు? నాతో మాట్లాడాడు ఇప్పుడు వరకు అని ఏమీ తెలియని ప్రియ అయితే అంటుంది. అవినాష్ ఎలా చనిపోయాడో తెలుసా? అదైనా గుర్తుందా అని అంటూ ఉంటే, అసలు అవినాష్ చనిపోవడం ఏంటి ఇలా మాట్లాడుతున్నావు మంగా? నీ చిన్నప్పుడు మీ అమ్మ వాళ్ళు ఇక్కడే ఉండేవారు కదా, వాళ్ళు ఎలా చనిపోయారో నీకు తెలుసా అని అంటే, అవును, కారు యాక్సిడెంట్లో చనిపోయారు, నాకెందుకు తెలీదు అని అంటుంది. మీ అమ్మ నాన్న కారు యాక్సిడెంట్లో చనిపోవడం నిజమే, కానీ అసలు అది ఎలా జరిగిందో తెలుసా? అసలు ఏం జరిగిందంటే, మీ నాన్న వాళ్ళ నాన్న కలిసి వ్యాపారం అయితే చేస్తూ ఉండేవారు. బాగా లాభాలు అయితే సంపాదించారు. అందులోని మరి పెట్టుబడి అంతా కూడాను అవినాష్ వాళ్ళ నాన్నగారే పెట్టుకున్నారు. అందుకనే వాళ్ళకు వచ్చిన లాభంలో కూడాను అవినాష్ వాళ్ళ నాన్నదే ఎక్కువ ఉండేది భాగం. మరి అయితే మీ నాన్నని ఎప్పుడు కూడాను తనతో పని చేసేవాడి కింద అయితే చూసేవారు కాదు, వాళ్ళ సొంత మనిషిలాగా అయితే చూసేవారు, తన స్నేహితుడి కింద అయితే భావించేవారు. మరి వాళ్ళకి ఒక్కగాను ఒక కొడుకు అవినాష్. అలాగే మీ అమ్మా నాన్నకి నువ్వు ఒక్కదానివే, అల్లారు ముద్దుగానైతే చూసుకునేవారు. ఒకరోజు అవినాష్ వాళ్ళ అమ్మ పక్క ఊరికి మొక్కు ఉందని బయలుదేరుతూ ఉంటే, అవినాష్ నేను రాను, ప్రీత ఆడుకుంటాను, ఇక్కడే ఉంటాను అంటూ మారం చేసి ఇక్కడే ఉండిపోయాడు. సర్లే వదిన, ఇక్కడ ఆడుకుంటాడులే, మేము ఇక్కడే ఉన్నాంగా, చూసుకుంటాంలే అని మీ అమ్మ అయితే చెప్పింది. ఇంకా అదే భరోసా మీద వాళ్ళైతే అవినాష్ని వదిలేసి వాళ్ళు పక్కూరు అయితే వెళ్ళిపోయారు. మరి అప్పుడే జరిగింది ఘోరం. అసలు మీ ఇద్దరితో పాటు మరొకరెవరో ఉన్నారని అందరూ అనుకుంటూ ఉంటారు. ఆ డాబా మీదకి ఇద్దరు ఆడుకోవడానికని వెళ్ళిన వాళ్ళు ఇద్దరు కూడాను డాబా మీద నుంచి కింద పడిపోయారు. మరి ఆ సమయంలోని అక్కడ ఎవరు లేకపోవడంతో మిమ్మల్ని అయితే ఎవ్వరూ చూడలేదు. కొంతసేపటికి మీ అమ్మ మిమ్మల్ని పిలుస్తూ అక్కడికి వచ్చేసరికి రక్తపు మడుగులోని పడి ఉన్నారు ఇద్దరు కూడాను. మరి అప్పటికే అవినాష్ చనిపోయాడు. నీకు తలకి గట్టిగా గాయం అయితే అయిపోయింది. వెంటనే లబోదిబ్బం అనుకుంటూ హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళారు, కానీ లాభం లేకపోయింది. అవినాష్ చనిపోయాడని చెప్పేశారు. నీకు ట్రీట్మెంట్ జరుగుతుంది. మరి ఆ సమయంలోనే అవినాష్ తల్లిదండ్రులు అయితే అక్కడికి వచ్చారు. వాళ్ళని ఎవ్వరూ ఆపలేకపోతున్నారు. ఏడుస్తూ అవినాష్ని పట్టుకుంటూ గుండెలు పగిలేటట్టు వాళ్ళు రోదిస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అది చూడలేకపోతున్నారు. మరి అలానే అంత్యక్రియలు అయితే చేశారు. ఇంక అక్కడి నుంచి ఆ ఇంట్లోని సుఖశాంతులు కరువయ్యాయి. అంతేకాదు, అవినాష్తో పాటు ఎవరో ఒక నల్లటి ఆకారం ఆ ఇంట్లో తిరుగుతూ అస్తమానం వాళ్ళకి కనిపిస్తూ ఉండేది. వాళ్ళు అవినాష్ని అలా చూడలేకపోతూ ఉండేవారు. అంతేకాదు, అవినాష్ మీద బెంగతోని వాళ్ళమ్మ మంచం పట్టేసింది. ఆ తర్వాత చనిపోవడం కూడా జరిగింది. మరి ఆ తర్వాత వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు. అసలు ఎందుకు ఇలా జరిగింది, ఏమవుతుంది అని తెలుసుకున్న మీ అమ్మ నాన్నకి కూడా యాక్సిడెంట్ అయితే అయిపోయింది. ఎవరో కావాలనే వీళ్ళ ఎదుగుదల నచ్చక వీళ్ళకి ఇలా చేశారని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకోవడం మొదలుపెట్టారు. అంతేకాదు, ఆ ఇల్లు శాపగ్రస్తమైన ఇల్లని తెలియక అవినాష్ వాళ్ళ నాన్న వాళ్ళు కొన్నారని అందరూ అనుకుంటూ ఉండేవారు. అంతే మరి మీ అమ్మమ్మ ఏమాత్రం కూడా నిన్ను ఇక్కడ ఉంచకూడదని అక్కడ హాస్పిటల్లో నీకు ట్రీట్మెంట్ అయిన వెంటనే మీ అమ్మ నాన్న చనిపోవడంతో మీ పిన్ని వాళ్ళ ఇంటికి పంపించేసింది. అందుకనే మరి అవన్నీ ఇక్కడికి వచ్చిన నీకు గుర్తుకు వస్తాయని
నీకు అసలు గుర్తు చేయకూడదని మీ అమ్మమ్మ ఎప్పుడూ నిన్ను ఇక్కడికి రానివ్వకుండా చేసేది అని మంగ అయితే చెప్పింది. అంతే, అంతా ఏదో మాయలాగా గుర్తుకు వచ్చేసింది ప్రియకి. ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపు వింటున్న వాళ్ళందరికీ వణుకు పుట్టిస్తుంది. అంతలాగా ఏడుస్తుంది. ఏదో దెయ్యం పడితే ఎలా ఏడుస్తారో అలా. అంతేకాదు, మంగ లేపడానికి చూస్తే మంగ బుగ్గ మీద ఒక్కటైతే కొట్టింది. అంతే, మంగ అంత దూరాన్ని వెళ్ళి పడింది. తనకి అంత శక్తి ఎలా వచ్చింది, అసలు ఏమవుతుంది అని దగ్గరికి వెళ్ళి ప్రియా ప్రియా అని ఇంకా పిలుస్తున్నారు. తన కళ్ళు ఇప్పుడు చింత నిప్పుల్లాగా ఎర్రగానైతే కనిపిస్తున్నాయి. వాళ్ళ కాసి చూస్తూ అతి వికారంగా నవ్వుతూ, ఎవరనుకుంటున్నారే, ఇది ప్రియ కాదు, నేను నేను అంటూ గట్టిగానైతే నవ్వుతుంది. అంతే, మరి మంగ అయితే ఇక్కడే ఉండండి, నేను ఊర్లోకి వెళ్ళి అందరినీ తీసుకొస్తానంటూ వాళ్ళందరినీ తీసుకువచ్చింది. వాళ్ళమ్మమ్మ భయపడినదంతా కూడా జరిగింది అంటూ లబోదిబం అనుకుంటూ అక్కడికైతే వచ్చింది. మరి ఆ ఊర్లోనే ఇలాంటి శక్తుల్ని బయటకు తీసి పారద్రోలే ఒక తాంత్రికుడైతే ఉన్నాడు. అతను వచ్చి దాన్నైతే జుత్తు పట్టుకొని ఊర్లోకి లాక్కొచ్చాడు. అంతేకాదు, ఈలోగా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడాను అక్కడ కావలసినవన్నీ కూడాను ఏర్పాటు చేయించాడు. అయితే మరి ముగ్గులో కూర్చోబెట్టిన ఆ ప్రియకి ఎన్నో విధాలుగా అడుగుతున్నా మాట్లాడకుండా దీన్ని పట్టుకు వెళ్ళిపోతే నా పని పూర్తవుతుంది అని అతి వికారంగానైతే నవ్వుతుంది. మరి నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు అంటుంటే అవేమీ కూడా మాట్లాడట్లేదు. అతను ఏవో పరిహారాలు చేసేసరికి అతనికి పూర్తిగా అర్థమైంది. అప్పట్లోని వాళ్ళిద్దరి మీద పగబట్టిన ఆ ఊరివాడైన సాంబయ్య వీళ్ళ కుటుంబాలు నాశనం అవ్వాలని వీళ్ళ మీద ప్రయోగం చేయించి వీళ్ళ వలన అన్యాయంగా ఆ బంగ్లాలోనే కాలిపోయి చనిపోయిన వాళ్ళ చెల్లి ఆత్మనే వాళ్ళ మీదకైతే ఉసిగొల్పాడు. వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళని అలా చంపిందని అక్కడ వాళ్ళందరూ గుసగుసలాడుకుంటున్నారు. మరి ప్రియనెందుకు వదిలేసింది? దానికి జవాబేంటి అని అంటే, అవినాషు దాని కింద బానిసలాగైతే ఉండిపోయాడు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అవినాష్ని అలానే బాధిస్తూ దాని కింద బానిసలా చేసుకొని దానికి నచ్చినట్లుగా ఆడిస్తోంది. ప్రియను ఎప్పుడైతే చూశాడో అవినాషు ప్రియని రక్షించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ అలా ప్రియకైతే కనిపించాడు. ఆ రోజు మరి ఆ బంగ్లా పైన డాబాపైకి ఎక్కేటప్పుడు కూడాను ప్రియని ఆ పిచాచే తొయ్యాలని చూసింది. అప్పుడు కూడా అవినాషే రక్షించాడు. మరి అదంతా తెలుసుకున్న అతను అక్కడున్న ఆ ముసలి సాంబయ్యని లాక్కురండి అంటూ అక్కడ ముగ్గు వేసిన దగ్గరికైతే లాక్కు వచ్చారు. ముసలోడయ్యి మంచాన పట్టి ఉన్న సాంబయ్య మటుకు వాడి పొగరు తగ్గక ఇంకా అలానే నవ్వుతూ ఇది కూడా చస్తుంది, అప్పుడు నా పగ చల్లారుతుంది అంటూ నవ్వుతున్నాడు. అసలు నీ పగేంటి, వాళ్ళ మీద పగేంటి అని అడుగుతూ ఉంటే, అదిగో వీళ్ళ నాన్న రాము, వాడి నాన్న సుదర్శనం ఇద్దరూ కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు. నాకు ఆదరువు, మా కుటుంబానికి ఆదరువైన ఆ పొలం, ఒక్కగానొక పొలం, మా అమ్మ నాన్న నాకు ఇచ్చిన ఆ పొలాన్ని అక్రమంగా లాక్కున్నారు. నా ఒక్కగాను ఒక్క చెల్లెల్ని తనని అంటూ ఏడుస్తున్నాడు. అందుకనే వీళ్ళ మీద పగబట్టాను. అంతేకాదు, అది ఎక్కడైతే ఏ బంగ్లాలోనైతే కాలిపోయి ఆత్మహత్య చేసుకుందో అదే బంగ్లాని వాళ్ళు కొనేటట్టు చేసి అక్కడే నివాసం ఉండేటట్టు చేశాను. వీళ్ళని నేను వదులుతానా? వదలను, వీళ్ళు చావాల్సిందే, వీళ్ళ కుటుంబం నాశనం అవ్వాల్సిందే అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నాడు. మరి అక్కడున్న వాళ్ళు అలా నిర్ఘాంతపోయారు. ఇంత నీచులా, ఇంత పాపాత్ములా అని అనుకుంటున్నారు. ఇంకా అక్కడే ఉన్న ప్రియ వాళ్ళ అమ్మమ్మ అక్కడికి వచ్చి, స్వామి ఏదో తెలియక చేశారు, పిల్ల మీదున్న ఆ దుష్టశక్తి నా మీదకు వచ్చేటట్టు చెయ్యండి, అది బ్రతికితే చాలు,
ఇంకేమీ అవసరం లేదు అంటూ కాళ్ళ వేళ్ళ పడుతుంది. ఇంకేవో పరిహారాలు చేసి తనకేం కావాలో కోరుకోమని అంటే నాకు ఈ ప్రాణం కావాలి అంతే అని మాట్లాడుతుంది. సరే, ఆ ప్రాణానికి బదులుగా మరొక ప్రాణాన్ని అయితే ఇస్తాను, వెళ్ళిపోతావా, వదిలేస్తావా అని అంటూ ఉంటే మరొక పక్క నుంచి తన అన్నయ్య వద్దమ్మా వద్దు, వదలొద్దు, దాన్ని గట్టిగా పట్టుకో, దాని చావు నేను కళ్ళారా చూడాలి, వాళ్ళ వంశాంకురం నశించాలి అంటూ మాట్లాడుతున్నాడు. మరోపక్క అందరూ వచ్చి గట్టిగానైతే పట్టుకొని సాంబాయిని దూరంగా లాక్కో వెళ్ళిపోయారు. అక్కడున్న తాంత్రికుడు, నువ్వు కూడా ఆడదానివే కదా, సాటి ఆడదాన్ని బాధ పెట్టడం భావ్యమా చెప్పు అని అంటున్నాడు. ఆ మాటలకి రేయ్ అంటూ గట్టిగా అరిచింది. ఏంట్రా అంటున్నావు? వీళ్ళు నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు ఎవరూ రాలేదే, ఎవరూ న్యాయం చెప్పలేదే అంటూ గట్టిగా అరుస్తుంది. తగ్గు తగ్గు, ఆగు అంటూ ఈలోగా అక్కడున్న కథన్ని ఇలా పిలిచి చెవులో ఏదో చెప్పాడు. అంతే, వెంటనే వెళ్ళి ఆ పని చేసుకొని వచ్చి అయిపోయింది స్వామి అంటూ వచ్చాడు. ఇదిగో, ఈ అమ్మాయి ఒంట్లో ఇలానే ఉన్నావనుకో, నీకు ఎంతో ఇష్టమైన మీ అన్నయ్యని మేము చంపేస్తాం, నీకు సమ్మతమేనా అని అంటున్నాడు. ఆ మాటలు వినగానే అన్నయ్య అంటూ చుట్టూ అంతా చూసుకుంటుంది. అక్కడ వాళ్ళ అన్నయ్య అయితే కనిపించలేదు. మరి చాలాసేపు వెతుకులాట తర్వాత దానికైతే అర్థమైపోయింది. ఇంకా ఏవేవో మంత్రాలు చదువుతూ ఉంటే వీడు ఖచ్చితంగా నన్ను సీసాలో బంధించి భూస్థాపితం చేస్తాడని తెలుసుకుంది. సరే అయితే నువ్వు చెప్పినట్టుగా నేను వినిపించుకుంటాను అంటూ కాళ్ల బేరానికైతే వచ్చింది. అంతే మరి, సరేనని వదిలేయమని చెప్పాడు. అంతేకాదు, ఈలోగా ప్రియకి చేయవలసిన పరిహారాలు చేసి చేతికైతే తాయెత్తు కట్టి ఆ సాయంత్రంలోగానే ఆ ఊరి నుంచి నీ మనవరాలను తీసుకొని వెళ్ళిపో అంటూ లక్ష్మమ్మకైతే చెప్పేశాడు. మరి లక్ష్మమ్మ అలానే చేసింది. కానీ వాళ్ళు వెళ్తున్న ఆటో యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే ప్రియ కూడా చనిపోయింది. మరి ఈ స్టోరీలోని మల్టిపుల్ స్టోరీస్ అయితే మిక్సప్ అయి ఉండడం వల్ల లెందీ అయిపోయిందని అనొద్దు దయచేసి. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.